గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కంటిన్యూ. అలాగే భూపతి గారికి గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వచ్చి శని వెంకటేశ్వరులు అండి. నేను సిల్వర్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాను. సార్, మన గ్రేట్ అప్లైనర్స్ అందరికీ కూడా అభినందనలు. ముఖ్యంగా మాకు అదే ఈ ఫీల్డ్ రావడానికి మంచి మంచిగా ఒక మార్గంగా మాకు ముందుండి నడిపిస్తూ ఏ సమయంలోనైనా సరే ఒక మంచి మోటివేషన్ అందిస్తూ చాలా వరకు చాలా విషయాల్లో అంటే ఇందులో ఒక మహాసముద్రం లాంటిది. కొన్ని కొన్ని విషయాలు ఏదో వచ్చేసాం అన్నీ తెలిసామో అనేసి అనుకుంటూ ఉంటాం. నిజానికి వెళ్ళే కొద్దీ తెలుస్తూ ఉంటది, ఇది తెలియదు, ఇది తెలియదు, ఇది మనకి అవగాహన లేదు అన్న అలాగా మనం అలా కొనసాగుతుంటేనే ఇందులో ఏది తెలియదు, ఏది తెలుసుకోవాలా, ఏ నాలెడ్జ్ అవసరం అనేది మనకి అర్థమవుతుంటది. ఎవరో కొంతమంది వస్తారు పోతారు, వస్తారు పోతారు. అలాంటి వాళ్ళకి దీని యొక్క డైరెక్ట్ మార్కెటింగ్ గురించి అయితే సరిగ్గా తెలుసుకోకపోవడం ఒక కారణం అయితే, ఏదో జస్ట్ వచ్చి ఏదో ఒకటి రెండు సార్లు ఎక్కడో కనిపించడం వెళ్ళడం జరుగుతూ ఉంటది. అలాంటి వాళ్ళు వచ్చినట్టు వస్తారు, పోయినట్టే పోతూ ఉంటారు. ఇదేంటంటే మనకి ఇంకా మహాసముద్రం లాంటిదండి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది మహాసముద్రం లాంటిది. ఆ అది ఇంక ఎంత దూరమైనా సరే దీంట్లో ఒక మంచి ఇన్కమ్ అనేది ఉన్నదనేసి చాలా మీటింగుల్లో చెప్పడం జరుగుతుంది. మనం చేసే వాళ్ళు కూడా అవగాహన పెరిగే కొద్దీ కూడా తెలుస్తూ ఉంటది. అదండి విషయం. అయితే మనకి ఇలాగా జూమ్ మీటింగ్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇది మనం తేలిగ్గా తీసుకోవచ్చు. నేను మొదట్లో జూమ్ మీటింగ్ లో ఎంతో సమయం చెప్పరో, ఏదో కొద్దిగా తెలుస్తుంది. అది పూర్తిగా అర్థం కానట్టు అనిపిస్తుంది. ఏం యాడ్ అవుతాంలే అనుకుంటూ ఉండండి. ఒకప్పుడు ఒక 6 నెలల క్రితం మాట ఇది. అయితే తర్వాత నేను కొన్ని విజయరాజు గారు జూమ్ మీటింగులు వచ్చేవండి అప్పుడు. అందులో యాడ్ అయినప్పుడు నిజంగా డాక్టర్ కంటే అద్భుతంగా, ఎంబీబీఎస్ డాక్టర్ కంటే అద్భుతంగా చెప్పడం నేను వినడం వల్ల అప్పటి నుంచి నాకు జూమ్ మీటింగ్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అనేసి అర్థమైంది. కాబట్టి చాలా వరకు కూడా ఆ టైంలో నేను ఈ సప్లిమెంట్స్ గురించి తెలుసుకోవడం జరిగిందండి. ఆ జూమ్ మీటింగ్ లో సప్లిమెంట్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మన పివిఆర్ మహేష్ గారు, అదే సాహు సార్ పెట్టే జూమ్ మీటింగ్లు అవి కూడా చాలా సప్లిమెంట్స్ గురించి మంచి నాలెడ్జ్ అయితే నేను తీసుకోవడం జరిగింది. అది జాగ్రత్తగా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ అనేది అందుతూ ఉంటది. కాబట్టి ఇప్పుడు మనకి మన టాప్ అప్లైనర్, తర్వాత మోటివేషనల్ స్పీకర్ అయిన మన క్రౌన్ డైరెక్టర్ సార్ రవికృష్ణ గారు మళ్ళీ ఇది కొంతవరకు మన టీం కొరకు ఏర్పాటు చేయడం చాలా అభినందించవలసిన విషయం అండి ఇదైతేనే. ఎందుకంటే మనకి ఎక్కువ నాలెడ్జ్ అనేది ఇందులో మనకి బాగా అవసరం అండి. దానివల్ల కొంతమంది మన టీంలో అవనాయండి, బయట అవనాయండి, ఎక్కడైతే కొంతమంది బుక్స్ చదవలేని వాళ్ళు ఉంటూ ఉంటారండి. బుక్స్ చదవడం కుదరకపోవచ్చు, లేదంటే కొంచెం చదువుకోలేని వాళ్ళు, అలాంటి వారికి జూమ్ మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే వాళ్ళకి బుక్స్ చదివి నేర్చుకునేది అంత తెలియదు. కాబట్టి ఇలాంటి జూమ్ మీటింగ్ ఇంటే సరిపోద్దండి. వినడం వల్ల బోల్డ్ అంత నాలెడ్జ్ వస్తుంది. అది కాబట్టి అది ఇన్నదే మళ్ళీ అంటున్నాం అని అనుకుంటాం. కానీ నిజానికి ఎక్కడికైనా ఎక్కడైనా కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు ఇన్నదే చెప్పడానికి నోటి నుంచి బయటికి రాదండి. ఇది నేను చాలా మంది దగ్గర చూశాను. చాలా మన మాట్లాడేటప్పుడు నేను వినడం జరిగేది. అంటే ఇది నేను విన్నాను అనుకుంటాం, కానీ నిజానికి అది మనకి సరైన ఎలాగైతే అవతల వ్యక్తికి మనం అందించాలా, ఎలాగా చెప్తే అతనికి అర్థమవుతుందా అనేది తెలియదు. మనం ఇది వినేసాం ఎందుకు అన్నిసార్లు అనేసి అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్కటి మటుకు నిజమండి, ఏదైనా సరే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ టు పెర్ఫెక్ట్ అని. ప్రాక్టీస్ అనేది ఎప్పటికప్పుడు ఉంటానే ఉండాలి. ఇదే నేను బ్రాంజ్ డైరెక్టర్ అయిపో, లేకపోతే నేను సిల్వర్ డైరెక్టర్ అయిపో, లేకపోతే డైమండ్ డైరెక్టర్ అయిపో అనుకుంటూ ఉంటామండి. కాదండి,
ఇది క్రౌన్కి వెళ్ళినా సరే మళ్ళీ ఏ ఒకటి కొత్త అప్డేట్స్ వస్తానే ఉంటాయండి. ప్రతి ప్రొడక్ట్ కూడా అప్డేట్ వస్తూనే ఉంటాయి. ఇంకో రీసెంట్ గా మన సార్ పెట్టారు కొత్త కొత్త ప్రోడక్ట్లు వస్తున్నాయండి. మళ్ళీ దాని గురించి మనం వినాలి తప్పదు. అలాంటప్పుడు ఏదైనా జూమ్ మీటింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా అందులో వస్తూ ఉంటది ఆ విషయం. అది మనకు కొత్తది కాబట్టి అది ఖచ్చితంగా వినాలి. ఏదో ఒక విషయం తెలిసింది కదా అనేసి మొత్తం అంతా ఆ, అది వినకుండా వదిలిపెట్టేస్తూ ఉంటాం. ఏదో ఒక విషయం కొత్త విషయం ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. కాబట్టి మనం మనకి ఇక మీదట సార్ చెప్తున్నారు జూమ్ మీటింగ్లు అనేవి తరచుగా జరుగుతూ ఉంటాయి అంటున్నారు. ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ముందు మన డైమండ్ డైరెక్టర్ అనిల్ సార్ మాట్లాడారు. ఆయన చెప్పారు కొన్ని విషయాలు. ఖచ్చితంగా ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో. ఇది ఫాలోఅప్ అనేది లేకపోతే ఎక్కడ వాళ్ళు అక్కడే పడుకుంటా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఫాలోఅప్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. ఆ, 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 సరే. అయితే నేను సారు నాకు కొన్ని విషయాలు మాట్లాడమని చెప్పారు. అదేంటంటే డైరెక్ట్ మార్కెటింగ్ లో తీసుకోవడం వల్ల, డైరెక్ట్ మార్కెటింగ్ లో మనం ఐడి తీసుకోవడం వల్ల ఆ మిగతా వాటికంటే అంటే మిగతా అంటే వేరే వేరే బిజినెస్ లో చాలా రకాలు ఉన్నాయి కాబట్టి వాటికి దీనికి డిఫరెన్స్ అంటే అది ఉపయోగకరమా ఇది ఉపయోగకరమా. ఇది ఒకవేళ మనం ఐడి తీసుకున్నట్లయితే మనం యాజ్ ఎ లీడర్ గా మనం వెళ్ళే ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి ఇందులోకి మన వెస్టేజ్ అనే డైరెక్ట్ మార్కెటింగ్ సెల్లింగ్ బిజినెస్ లోకి ఇన్వైట్ చేస్తూ ఉంటామో వాళ్ళకి అక్కడ పరిస్థితిని బట్టి ఆ యొక్క కస్టమర్ యొక్క అవసరతను బట్టి ఈ మాట్లాడడానికి అవకాశం ఉందంటే ఇలాంటి విషయాలు వాళ్ళకి చెప్పడం వల్ల చాలా మంది ఇంట్రెస్ట్ చూపి మీతో పాటు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారండి. ఇది అంటే మనం ఏం చేస్తామంటే మాక్సిమము ఒక ఫస్ట్ టైం కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వాళ్ళు ఈ ప్రోడక్ట్లు వాడండి బాగుంటాయి అనేసి అవి ఇచ్చేసి రావడానికే చూస్తూ ఉంటాం ఎక్కువ. ఒకవేళ ఫస్ట్ టైం ఇచ్చేసిన సెకండ్ టైం అయినా వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఉండే కొన్ని మంచి విషయాలు వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళు మీతో ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. మీ కింద పని చేయడానికి ఇష్టపడతారు. వాళ్ళు చేయలేరేమో, వాళ్ళకి ఏమి రాదేమో, వాళ్ళు దీనికి పనికిరారమో అని మనమే ముందు ఊహించేసుకోకూడదండి. వెళ్ళిన వ్యక్తికి మనం సాధ్యమైనంత మట్టుకి అవేర్నెస్ వచ్చేలాగా లేదంటే దీనికోసం కొన్ని విషయాలు అతనితో చర్చించేలాగా జరిగితే మనతో పాటు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇందులో ముఖ్యంగా ఈ డైరెక్ట్ మార్కెటింగ్ సెల్లింగ్ బిజినెస్ లో ఆ, కొ- చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని. అందులో కొన్ని కొన్ని తక్కువగా ఒక 10 పాయింట్ల మీద మీతో మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మనం మాక్సిమం ఏం చేస్తున్నామంటే ఒక ఐడి వేయడం, ప్రొడక్ట్ ఇవ్వడం. ఎప్పుడైతే ప్రొడక్ట్ ఇచ్చామో వాళ్ళతో మనకు కొంచెం టచింగ్ ఉండాలండి. టచింగ్ ఉంటే నెక్స్ట్ వాళ్ళు ఏదైనా చేయడానికి లేదా ఇంకొకరికి ఎవరికైనా చెప్పడానికి అనేది ఆ మనకి అవకాశం ఉంటుంది. మనకు ప్రొడక్ట్ ఇచ్చేసి మనం సైలెంట్ గా ఊరుకుంటే వాళ్ళు సైలెంట్ గానే ఉంటారు. ఇంకొక అదర్ పర్సన్ కి షేర్ చేయడం జరగదు అనమాట. అదర్ పర్సన్ కూడా షేర్ చేయాలంటే మనం వాళ్ళతో కొంచెం బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, ఎలా ఉన్నా అని అడగాలి. కొన్ని కొన్ని విషయాలు మామూలుగా కూడా మాట్లాడుతూ ఉండాలి. ఈ బిజినెస్ పరంగానే కాకుండా మామూలుగా కూడా మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా అనేక మంది మీ టీంలోకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. నాకు తెలిసినంత వరకు ఎక్కువ మన లీడర్స్ అనేది ఏం చేస్తున్నామంటే మనం ప్రొడక్ట్ ఇచ్చేయడం, ఆ ఫస్ట్ టైం కొంటున్నారు, నెక్స్ట్ టైం మళ్ళీ దీని గురించి వాళ్ళకి ఆలోచన ఉండదు. అంటే మనం వాళ్ళతో దూరంగా ఉండడం వల్ల అలా జరుగుతూ ఉంటుందండి. అయితే ఈ తీసుకునే వ్యక్తులు మాక్సిమం మనం ఏదైతే ప్రొడక్ట్ ఇస్తామో అలాంటి పర్సన్స్ ఎలా ఉండాలంటే కొంచెం ఎక్కువగా ఒక క్లాస్ పీపుల్. అంటే క్లాస్ పీపుల్ అంటే డబ్బులో ఎక్కువ అని కాదండి నా ఉద్దేశం. అలాగే చదువులో ఎక్కువ అని కూడా కాదు. క్లాస్ పీపుల్ అంటే మనం చెప్పింది వినడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మనం చెప్పింది
చేయడానికి ఇష్టపడుతున్నారో అలాంటి వాళ్ళు కొంచెం మనమే ఇవన్నీ గ్యాదర్ చేసుకోవాల్సిన పరిస్థితి అండి. అది ఎవరో మన దగ్గరకు వచ్చి అడగరు, ఎవరో వచ్చి చెప్పరు. కాబట్టి అలాంటి వ్యక్తులను కూడా మనమే గుర్తించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనం ఎప్పుడైతే ఇలాగ చేయలేదో మనం బ్రాంజ్ వరకు వచ్చి ఆగిపోవడం, లేకపోతే సిల్వర్ వరకు వచ్చి ఆగిపోవడం, లేకపోతే 8% లేకపోవడం, లేకపోతే 12% లేకపోవడం, ఇలా జరుగుతూ ఉంటదండి. అదే కాకుండా దీని మీద ఒక విధమైనటువంటి నెగిటివ్ భావన అనేది వచ్చేస్తుంది. ఎవరో చేస్తలేదు, ఎవరో రావట్లేదు, ఎవరో ముందుకు రావట్లేదు, నేను మాట్లాడుతుంటే రిజెక్ట్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ ఆలోచనలు వచ్చి ఆటోమేటిక్ గా జారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఈ ఒక రోజుతో అయిపోయేది ఏం కాదండి. ఒక 5,000 కోసం 10,000 కోసం కాదండి మనం చేసేది. మనం ఒక ఒక మంచి లైఫ్ ని లీడ్ చేయడానికి ప్రయత్నం కాబట్టి ఇది మీరు సంపాదించుకునే 10,000 5,000 20,000 ఒక 2-3 నెలల్లో తీసేయచ్చండి ఇందులో. ఎందుకు ఎలా అంటే మీరు పెట్టే టయాన్ని బట్టి ఉంటది. మనం పెట్టే టయాన్ని బట్టి ఉంటది. ఒక 2-3 నెలల్లో తీసేయచ్చు మీరు సంపాదించే 5,000 10,000 15,000. కాబట్టి వీటికన్నిటికి ముఖ్య కారణం ఏంటంటే మనం జస్ట్ ఐడి వేయించుకుంటాం, ప్రొడక్ట్ కొంటాం, ఏదో నలుగురికి చెప్తాం, ఇలాగే జరిగిపోతూ ఉంటదండి. బ్రాంజ్ డైరెక్టర్ వచ్చే వరకు ఇలాగే జరిగి అవి కాకుండా ఈ చేస్తూ కొంతవరకు మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు మీటింగ్ అటెండ్ అవుతూ అక్కడ ఏ విషయం అయితే చెప్పారో అది జాగ్రత్తగా ఆ, గుర్తు పెట్టుకోవడం, రాసుకోవడము, లేకపోతే బాగా సరిగ్గా ఎండము, ఏదో ఒకటి జరగాలి. అలాంటి డైరెక్ట్ మార్కెటింగ్ సెల్లింగ్ బిజినెస్ లో మనం ఉన్నాం కాబట్టి దానికి సంబంధించి మీరు ఎవరికైనా షేర్ చేసేటప్పుడైనా, ఎవరితోనో మాట్లాడేటప్పుడైనా, ఇదిగో ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఇలాంటివి ఉండడం వల్ల మీరు మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు, మంచిగా మీ జీవితం నడుస్తుంది, మీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగోవడానికి అవకాశం ఉంటుంది, ఆ తర్వాత ఆరోగ్యపరంగా మీరు చక్కగా ఉంటారు, ఇలాంటి అన్ని బెనిఫిట్స్ ఉంటాయని మీకు అనువుగా ఉంటే, ఆ టైంలో అనుకుంటే లేదా నెక్స్ట్ టైం అనుకుంటే ఈ చెప్పడానికి ప్రయత్నం ఇది చెప్పడానికి ఏమి పెద్ద టైం పట్టదండి. అంటే ఇప్పుడు మనం జూమ్ లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంచెం కల్పించి లేకపోతే ఆ ఎక్కువ మాట్లాడొచ్చు. అలా కాకుండా అక్కడికి వెళ్ళిన సింపుల్ గా చిన్న చిన్న పాయింట్లు చెప్తే సరిపోదండి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ బిజినెస్ లో ఈ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి కొంతవరకు మనం షేర్ చేస్తే మీతో ప్రయాణం చేయడానికి లేదా మీరు చేసే బిజినెస్ తో అంగీకరించి నేను చేస్తాను, నేను నీకులా చేస్తాను, నేను నీకులా సంపాదిస్తాను, నేను నీకులా చేయాలనుకున్నా అనే భావన ఉద్దేశం వాళ్ళ కలుగుతుంది. అప్పుడు మీతో రావడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇందులో మనకి జాయిన్ అయ్యి ఐడి తీసుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ టు రిటైలింగ్ త్రూ షాప్స్, అంటే షాప్స్ ద్వారాగా మనం రిటైలింగ్ అంటే మన బయట షాప్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే ఆ షాపులు కాకుండా మన దాంట్లో ఉండే షాపుల్లో మనం తీసుకున్న ప్రోడక్ట్ తో ఏదైతే ప్రోడక్ట్ తీసుకుంటున్నామో అది కొంతవరకు మనం రిటైల్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి వచ్చే దాని మీద వచ్చే కొంత అమౌంట్ మనకు ఫస్ట్ టైం లో అవసరం కాబట్టి అది మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది. అది ఆ మనం కొనుక్కునే ప్రోడక్ట్ మనం ఏం చేస్తామంటే ఇది చెయ్యాలనుకున్నప్పుడు మన దగ్గర మనీ ప్రాబ్లం అనో, లేకపోతే ఈ ప్రోడక్ట్లన్నీ పడవనో, లేకపోతే ఈ ప్రోడక్ట్లన్నీ మన ఇంట్లో యూజ్ చేయనప్పుడు మనం ఇంటికి తీసుకోవాలి అన్న ఫీలింగ్ మనకు వచ్చేస్తా ఉంటదండి. కాబట్టి మనకు సరిపడగానే కొనుక్కుందాం, మనకు ఉపయోగం ఎంత ఉంటుందో అంతే కొనుక్కుంటాం. ఓ 1,000 రూపాయలదో లేకపోతే 500 లేదా 600 కొనుక్కుంటాం. ఇలాంటి యొక్క భావన కలుగుతూ ఉంటదండి. ఎందుకని ఇలాంటివన్నీ కలుగుతాయంటే దీని మీద మనం పూర్తిగా అవగాహన లేకపోవడం, దీని మీద మనం సరైన ఆలోచన చేయకపోవడం, సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే అలా జరుగుతూ ఉంటాయండి. మాక్సిమం ఇది నిర్ణయం తీసుకుని నేను ఇందులో ఇంత ఇన్కమ్కి వెళ్తాను, ఇంత ఇన్కమ్ సంపాదించుకుంటాను అన్న ఆలోచనగానే ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 100 పీవీలు దాటి చేయడానికే ప్రయత్నం చేస్తారు. పర్సనల్ పీవీ అండి నేను చెప్పేది. 100 పీవీలు దాటి చేయడానికే ఇష్టపడుతూ ఉంటారు. అది మనకి ఏమి నష్టం ఉండదండి. కాకపోతే ఏంటంటే మనం మనకి ఇంట్లో పడదో, ఎగస్ట్రాలు ఉండడం వల్ల ఇప్పుడు అన్ని డబ్బులు పెట్టలేం. ఈ డబ్బులు పెట్టలేనప్పుడు ఎందుకు మనం సరిపడగా కొనుక్కుందాం, ఎవరైనా తెమ్మని చెప్తే అప్పుడు షాప్ దగ్గరకు వచ్చి ఆ బిల్లు చేయించి అప్పుడు ఇద్దాం, అలాగ అవ్వదండి, అస్సలు అవ్వదు. మనకి ఇది
ఆ మీరు సేల్స్ అని కాదు కానీ మన దగ్గర ప్రొడక్ట్ దీనికి సంబంధించిన శాంపిల్స్ దీనికి సంబంధించిన కొన్ని మనకు కూడా లేకపోతే ఎవరు మనల్ని అంగీకరించలేదు. ఆ ఏదో పట్టుకోవడానికి వచ్చాడు లేకపోతే దొంగతనం చేయడానికి వచ్చాడు అన్న భావన కూడా కలుగుతున్నాయండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెటింగ్ లో. ఎందుకంటే పనికిమాల కంపెనీలు అన్ని వచ్చేసి పనికిమాలి అన్ని ఇలా పాడు చేస్తారండి మార్కెటింగ్ అంతా. కాబట్టి అలాంటి భావన కూడా కలిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ఆల్టర్నేటివ్ టు రిలేటింగ్ త్రూ షాప్స్ అనేది మనం షాప్స్ నుంచి తీసుకున్న ప్రొడక్ట్ అది రిటైల్ గా కూడా చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ గా ఆ మనకు ఏవైతే బయట వాడతాం దానికి ఆల్టర్నేటివ్ గా ఇవి వాడుకోవడానికి అంటూ ఉపయోగపడుతుంది అన్నమాట. అది కాకుండా అయితే మనం ఇంకొక నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే ఈజీ టు స్టార్ట్ ఇండిపెండెంట్ బిజినెస్. ఈజీ టు స్టార్ట్ ఇండిపెండెంట్ బిజినెస్ అంటే ఎవరి దగ్గరికైనా మనం ఒక పర్సన్ కలవడానికి వెళ్ళినప్పుడు అతను ఈ బిజినెస్ చెయ్యాలని ఇష్టపడి మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాన్ని మనం రేట్ చేయాలి. ఈజీ టు స్టార్ట్ ఇండిపెండెంట్ బిజినెస్ అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎవరు సలహా అక్కర్లేదండి, ఎవరు ప్రమేయం అక్కర్లేదు, ఎవరో దీనికి సంతకాలు పెట్టవలసిన పని లేదు. చక్కగా మీకు మీరుగా ఒక ఐడి తీసుకుని మీరు ప్రొడక్ట్ తయారు చేయరు. ఇందులో ఒక కంపెనీ పెట్టక్కర్లేదు, ఒక ఆఫీసు పెట్టక్కర్లేదు, మీరు ప్రొడక్ట్ తయారు చేయక్కర్లేదు. అలా డిజైన్ చేసింది మన కంపెనీ అని చెప్పి చక్కగా ఒక ఐడి ఇచ్చి మీరు కొంతమందికి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందజేస్తే వాళ్ళు మీ కింద కొంటారో. ఇది కొన్న తర్వాత ఏమవుతుంది అంటే కొనుక్కోవడం వల్ల మీకు పాయింట్లు యాడ్ అవుతాయి. ఇది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ అని చెప్పి వాళ్ళకి వాళ్ళు చేసే టర్న్ ఓవర్ మీద మీకు ప్రతి నెల మీరు ఇంటి దగ్గర కూర్చుంటే డబ్బులు వస్తాయి అని వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం మోటివేట్ చేస్తే ఖచ్చితంగా ఇందులో జాయిన్ అవ్వడానికి ఇష్టపడతారు. ఈ అది కాకుండా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ లో ఆ చాలా పాజిటివ్ థింకింగ్ ఉంటుందండి. చాలా నెగిటివ్ గా కూడా ఆలోచించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఆ ఎదురయ్యే పరిస్థితులు అలాగే ఉంటాయండి. ఏవో కారణాలు. అలాగే ఇప్పుడు మన ఈ ఈ ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న విధానంలో మనం ఆలోచించుకుంటే మన యొక్క దాదాపు 80% జనాలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం ఎంత చెప్పినప్పటికీ కూడా ఈజీ మనీ కోసం పిచ్చి పిచ్చి స్కీముల్లో జాయిన్ అయిపోవడం, దాన్ని దాని వల్ల స్ట్రక్ అయిపోవడం, మనం వెళ్ళి మాట్లాడితే ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పడం, మేము జాయిన్ అవ్వడం, ఇలాంటివన్నీ మనకు ఎదురవుతూ ఉంటాయండి. అలాంటివన్నీ ఎదురైనప్పుడు మనం ఈ ఈ బెనిఫిట్స్ కానీ వాళ్ళ దగ్గర రేట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ అర్థం అవుతుంది. ఖచ్చితంగా మళ్ళీ జాయిన్ అవ్వడానికి కూడా ఇష్టపడతారు. ఆ తర్వాత ప్రొడక్ట్ కూడా ఖచ్చితంగా తీసుకుంటారు. మన ప్రొడక్ట్ చాలా గ్రేడ్ 1 ప్రొడక్ట్స్ కాబట్టి ఒక్కసారిగా యూజ్ చేసారంటే మళ్ళీ మానేయడం అనేది జరగదు. అలాగా ఆ మీరు ఈ బెనిఫిట్స్ గురించి వాళ్ళతో చెప్పినట్లయితే మీరు ఖచ్చితంగా యాడ్ అవుతారు. అలాగే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే నో ఇన్వెస్ట్మెంట్. ఇందులో డబ్బులు పెట్టవలసిన అవసరం లేదు. డబ్బులు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తుంది కాదు. 1,00,000 పెట్టండి మీకు బిజినెస్ మెంబర్షిప్ ఇప్పిస్తాం, లేదంటే ఒక 50,000 పెట్టండి బిజినెస్ మెంబర్షిప్ ఇప్పిస్తాం. అలాంటిది ఏమి ఉండదండి ఇందులో. అసలు జాయినింగ్ ఫీజే లేదు మన దాంట్లో. ఫ్రీ ఐడి కంపెనీ ఇస్తుంది, అదంతా కంపెనీయే భరిస్తుంది. ఒక యాప్ కంపెనీ మన పేరు మీద క్రియేట్ అవుతుందంటే ఒక యాప్ మనం మామూలుగా కొనాలంటే 5,000, 2,000, 3,000, 10,000, 15,000 కూడా ఉన్న యాప్లు ఉన్నాయండి. అలాంటిది కంపెనీ ఇదంతా భరించి ఈ యొక్క ఎక్స్పెండిచర్ అంతా భరించి మనకు చక్కగా యాప్ కూడా మన పేరుని ఇవ్వడం అంటే అది చాలా వ్యయంతో కూడుకున్న పని. అయినప్పటికీ కూడా కంపెనీ మనకు అందులో సభ్యత్వం ఇచ్చి బిజినెస్ చేసుకుంటారు బాబు, ఆ, ఉన్నతమైన స్థితిలో ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, చక్కగా డిజైన్ చేసిన కంపెనీ ఏదైనా ఉందంటే మన వెస్టేజ్ కంపెనీ అండి. అది కాకుండా నో రిస్క్ ఫ్యాక్టర్. ఇందులో రిస్క్ చేసేది ఏం లేదండి. రిస్క్ రిస్క్ ఫ్యాక్టర్ అంటూ ఏమి ఉండదు. మీరు డబ్బులు కట్టించుకోరు ఆ, వాళ్ళ దగ్గర. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఇంకొక విషయం కూడా మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు కొన్ని చాలా చైన్ సిస్టమ్ అంటారండి. మీరు చెప్పిన వెంటనే బయట ఎవరైనా సరే ఏదైనా
చిన్న చిన్న స్కీముల్లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే ఇది ట్రైన్ సిస్టమ్ అండి మేము జాయిన్ అవ్వమండి అంటారు. అప్పుడు ఏమవుతుంది, మనం కూడా అలాగ అనుకుంటాం. ఎందుకంటే నా నేను జాయిన్ అయినంటే నా కింద ఇంకొకరు నేస్తాం, అతని కింద ఇంకొకరు నేస్తాం, అతని కింద మరొకరు నేస్తాం. అలాగే వేయడం వల్ల ఇది సైన్ సిస్టమ్ అనుకుంటాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది సైన్ సిస్టమ్ అయితే కానే కాదండి. ఇది ఒక స్కీమ్ కాదు. ఇది డబ్బులు కట్టించుకుని మళ్ళీ వాళ్ళ కింద కడితే నీకు డబ్బులు వస్తాయి, మళ్ళీ వాళ్ళ కింద కడితే నీకు ఆ టైప్ కాదండి ఇది. అలా అది కాదు ఇది. ఇది బిజినెస్ అండి. ఇది ఒక బిజినెస్. చక్కగా నేను జాయిన్ అవ్వానండి, నా కింద ఎవరో జాయిన్ అవ్వారు, అతని కింద ఇంకొకరు ఎవరో జాయిన్ అవ్వారు. ఆ మధ్యలో అతను కానీ డ్రాప్ అయిపోయాడు అనుకోండి, మానేసాడు అనుకోండి, కిందోడు మామూలుగా బిజినెస్ చేసుకోవచ్చు. ఇది అతను పోయినా సరే ఇది కట్ అవ్వదండి. అలాంటప్పుడు ఇది సైన్ సిస్టమ్ ఎలాగవుతుంది? సైన్ సిస్టమ్ కాదు ఇది. అది మనం కొంచెం వాళ్ళకి జాగ్రత్తగా అర్థమయ్యేలాగా క్లారిటీగా చెప్తే, మీ కింద వాళ్ళు కిందన జాయిన్ అయిన వాళ్ళు అప్లైన్ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు ఇందులో చేస్తేనే. అలాగే మధ్యలో కూడా ఎవడన్నా మానేసినా కిందోడికి ఏ ప్రాబ్లం ఉండదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఇందులో క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ అంటే ఏమి ఉండదండి. క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఎవరైనా సరే చక్కగా ఐడి వేసుకుని జాగ్రత్తగా ప్రొడక్ట్ గురించి నేర్చుకుని, బిజినెస్ గురించి ప్లాన్ గురించి నేర్చుకుని చెప్పగలిగితే ఎవరైనా సరే ఆ, ఎంత ఇన్కమ్ కైనా వెళ్ళిపోవడానికి ఆస్కారం అయితే ఉంది. అలాగే ఇప్పుడు రాబో రోజుల్లో చాలా మీటింగ్లో మన టాప్ అప్లైనర్స్ అందరూ చెప్తా ఉన్నారు, రాబో రోజుల్లో ఐడి ఇవ్వకపోవచ్చు, చదువుకోని వాళ్ళకి చదువు కంపల్సరీ అని పెట్టేస్తారో, లేదా డిగ్రీ పెట్టొచ్చు, లేదా ఇంటర్మీడియట్ పెట్టొచ్చు, లేదా 10th క్లాస్ పెట్టొచ్చు అనేసి చాలా సార్లు చెప్తున్నారు. ఇది మనకి ఎన్నో ఎనాలిసిస్ చూస్తున్నాం అండి, ఎన్నో చూస్తున్నాం, మీటింగ్లు వింటున్నాం. అలాగే చాలా సార్లు మన రవి సార్ కూడా మీటింగ్ లో చాలా సార్లు చెప్పారు, రాబో రోజుల్లో ఈ బిజినెస్ దొరకదో చేయడానికి. మీరు ఇప్పుడు మంచి మంచి మంచిగా జాయిన్ ఉన్నారు, ఉపయోగించుకోండి, ఈ టైంని ఉపయోగించుకోండి, ఎప్పటికప్పుడు చేసుకోండి అని చాలా సార్లు చెప్పడం కూడా మనకు జరిగింది. అంటే కొంతమందికి ఆ, ఆ, ఏంటంటే అది ఈ అనాలిసిస్ చేయడం వల్ల అనే మంచి మంచి పుస్తకాలు చదవడం వల్ల రాబో రోజుల్లో జరిగే కొన్ని కొన్ని విషయాలు అవగాహన వస్తుందండి. అదైతే వాస్తవం అండి, నిజం. అంటే చదివిన పుస్తకాలను బట్టి, లేకపోతే ఏవైనా మంచి మంచి మీటింగుల్లో వీళ్ళకంటే ముందున్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మంచి మంచి అవగాహన ఉంటుంది. అవి మనం నమ్మాలండి. నమ్మి విని కొంత కష్టం భరించి కష్టపడి చేస్తే ఆ, తొందరలోనే మనం మంచి ఇన్కమ్ కి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. అంతేగాని మామూలుగా ఇంకా ఈ బ్రాంజ్ అయిపోయింది, ఇంకేమీ లేదు, ఇంక ఇంతే అనుకుంటే ఏముండదు. అంటే మీరు ఏమీ నేర్చుకున్నట్టు లెక్క. క్వాలిటీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండి, సారీ, ఆపర్చునిటీ. మీరు జాయిన్ అవ్వి ఎంతో మందికి మేలు చేస్తున్నారండి. ఎంతో మందికి. మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అండి, మన దేశంలో. అలాగే మన రాష్ట్రంలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ. అందుకనే ఆ కొంచెం వాళ్ళని కూడా తయారు చేయడం టైం పడుతుంది. అంత త్వరగా నేర్చేసుకోవడం, అంత త్వరగా మన మాట వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే సరదాగా తిరిగేసిన వాళ్ళు, ఆగతాయిగా తిరిగేసిన వాళ్ళు, ఖాళీగా తిరిగేసిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారండి మనకి ఈ ప్రదేశాల్లో. వాళ్ళు అలా తిరగడానికన్నా చూస్తారు, కానీ ఏదైనా వర్క్ చేసుకుని చక్కగా కుటుంబాన్ని పోషించుకుందాం అనే ఆలోచన అయితే రాదు. కాబట్టి కొంచెం వాళ్ళు తయారు చేయడానికి మనకి టైం ఎక్కువ పడుతుంది, టైం చాలా పడుతుంది అన్నమాట. మన పని చేసుకుంటూ వాళ్ళని అలా తయారు చేసుకుంటూ ఉంటే ఒకనొక టయానికి కొంతమంది త్వరగా మారచ్చు, కొంతమంది లేట్ గా మారచ్చు. ఒకనొక టయానికి చక్కగా మీ కింద చాలా వరకు వాళ్ళే చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఎవరిని వదిలిపెట్టకూడదండి, ఎవరిని వదిలిపెట్టకూడదు. ఆ ఎవరైనా సరే కనీసం చెప్పి చూసాం అనుకోండి, ఏమో ఎవరు ఎలా మారుతారో తెలియదు, ఎవరు మైండ్ సెట్ ఎలా ఉందో తెలియదు. కాబట్టి ఎవరిని వదిలిపెట్టకూడదు. అంటే మనం మాక్సిమం చాలా మందికి ఇందులో ఒక ఉద్యోగం లాంటిది ఇచ్చినట్లు లెక్కను, లేదా అంతకంటే మంచిది అన్నట్టు ఆపర్చునిటీ చూపిస్తున్నాం అండి. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే, ఆపర్చునిటీ మనం చూపించిన తర్వాత, అంటే యాజ్ ఎ అప్లైనర్ గా మనం ఎవరికైనా చెప్పినప్పుడు ఏం చెప్తాం, నువ్వు జాయిన్ అవ్వు, నీకు చాలా వరకు నేను సపోర్ట్ చేస్తాను, చెప్తాను, నువ్వు కొత్త వాళ్ళని తీసుకొచ్చుకున్న వాళ్ళని నీకు ఇంకా తెలివిగా చెప్తూ ఉంటాను అని చెప్తూ ఉంటాం. అక్కడ చాలా ఉమ్, వాళ్ళ యొక్క ఆలోచన విధానం అదే దాని మీదే బేస్ అయిపోయి ఉంటది. అలా కాదండి ఇది.
ఇది ఒక ఆపర్చునిటీ ఇలాగ ఉంటది, ఇలాగ చేసుకుంటే నీకు డబ్బులు వస్తాయి, దీనికి నీ యాజ్ అప్లైనర్ గా నీకు ఒక ఐడియా ఇస్తాను. అది కొంత సబ్జెక్ట్ నేర్చుకుని నీ ప్రయత్నం, నువ్వు నీ కోసం నువ్వు ఆదాయం సంపాదించుకోవడానికి వెళ్ళాల. ఇలాగా ఉండాలి తప్పించి ఎక్కువ ఆ వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు ఇలాగ ఉంటే నెగిటివ్ లోకి వెళ్ళిపోతాం. మనం నెగిటివ్ లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయామో ఉన్నది వదిలేస్తాం. మాక్సిమమ్ చిన్న చిన్న ఏవైనా ఇలాంటివి జరిగినా అది పాజిటివ్ గానే తీసుకుంటేనే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అది పాజిటివ్ గా తీసుకుంటేనే ముందుకు వెళ్ళడానికి అవకాశం. నీది నువ్వు కాపాడుకున్నా కూడా అవుతావు. నువ్వు ఏదైతే చేస్తున్నావో, నువ్వేదైతే చక్కగా ఆ ఒక లెవెల్కి వెళ్ళగలిగావో అది వదిలేసుకోవడానికి నెగిటివ్ లోకి వెళ్ళకూడదు. అది వదిలేసుకోవడానికి నెగిటివ్ లోకి పోతున్నావు నువ్వు. అది వదులుకోకుండా ఉండాలంటే ఏది చిన్న చిన్నవి జరిగినా పాజిటివ్ గా తీసుకుని ఓకే, మనం మన పని మనం చేసుకుందాం, మనం జాగ్రత్తగా ముందుకెళ్దాం. చ- ఆ, ఆ, కాబట్టి ఇలాంటి ఆలోచనతో ముందుకెళ్తే లీడర్ అనేవాళ్ళు చాలా చక్కగా మంచి ఇన్కమ్ లోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. అందుకనే మన సార్ దొరబాబు సార్ ఇలాంటి మోటివేషన్ మీటింగ్లు నెంబర్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. అవి తేలికైన మీటింగ్లు కాదండి, అవి మామూలు మీటింగ్లు కాదు అవి. అసలు మనకు అందరి మీటింగ్లు అవి. అయినా సరే ఇక్కడికి తీసుకొచ్చేసారు మన కాళ్ళ దగ్గరికి. అందుకని ఎవరికి తెలియదు లేదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. ఏం మీటింగ్లు అండి బాబాయ్, అద్భుతం అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చెప్తున్నారు. ఒకరు చెప్పిన దానికి ఒకరు చెప్పిన దానికి అసలు సంబంధం ఉండలేదు. అవన్నీ చక్కగా ఆలోచించాలా బాబు, ఏంటిది ఎలా జరుగుతుంది, ఎందుకు ఇలా చెప్తున్నారు, ఎంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటి, ఓహో ఇందులో మంచి ఫ్యూచర్ ఉంది చక్కగా ఇలాంటి వీళ్ళు అంత గట్టిగా చెప్పడానికి ఎంతకు ఆలోచిస్తారు. ఎవరిని మోసం చేయడానికి చెప్తారండి, ఎవరికి తెలియదు ఆ మోసం చేయడానికి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్పే ఫ్యూచర్ గురించి ఉంది ఇందులో, చక్కటి ఫ్యూచర్ ఉంది. కాబట్టి అది మనం ఆ నీడ్ ఏంటనేది తెలుసుకుని చక్కగా చేయగలిగడానికి ఆ, మనం కొంచెం కష్టపడాలి. కష్టపడితే ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతుంది. ఆ అలవాటు అయిపోతే మీకు కష్టం తెలియదు ఇంకా. అది కాబట్టి ఈ ఆపర్చునిటీ అనేది మనం చాలా మందికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు నిజంగా మీరు చెప్పింది, మీరు ఫార్వర్డ్ చేసిన స్కిల్స్ వాళ్ళకి ఉపయోగపడితే, మీరు ఏదైతే చెప్పారో వాళ్ళకి చక్కగా ఆ వాళ్ళు అనుభవిస్తే లేదా అందులో బాగా ఇముడుకొని చేయగలిగితే మిమ్మల్ని దేవుడితో సమానంగా చూస్తారు. దేవుడే ఇంకా దేవుడితో సమానంగా చూస్తారు. కాబట్టి మనం ఆపర్చునిటీ వాళ్ళకి క్రియేట్ చేసేలాగే మాక్సిమం ఉండడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. 7వ పాయింట్ ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఆ మంచి మంచి బట్టలు వేసుకోవడం అని కాదండి, లేదంటే షూ వేసుకుని తిరగడం అని కాదు, లేదంటే ఒక కోట్ వేసుకుని ఆ స్టేజ్ మీద నిలబడడం అనేది కాదండి. ఇవి అస్సలు కాదు, ఇవి కాదు. అవన్నీ ఏంటంటే మనం ఉందాన్ని తెలియజేస్తాయి. లేదంటే ఆ పలానా వాడు మంచి సూట్ వేసుకున్నాడని చూసి వాళ్ళు అనుకోవచ్చు, మంచి షూ వేసుకున్నాడని అనుకోవచ్చు. అవి కాదండి ఇక్కడ. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మన యొక్క తీరు, మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడే విధానం, మన ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవిస్తున్నాం, లేదా ఆ వ్యక్తి మనల్ని ఎలా గౌరవిస్తున్నాడు, మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, మనం ఎలా ఉన్నాం, మనం ఏదేది నీతి పాటిస్తున్నాం, ఎంతవరకు ఎదుటి వ్యక్తితో సరిగ్గా ఉంటున్నాం, ఇది ఇందులో బాగా డెవలప్ అవుతుందండి. మన వెస్టేజ్ లో జరిగే మీటింగ్లో, మన వెస్టేజ్ కంపెనీలో జరిగే మీటింగ్ లో, లేదా ఒక వెస్టేజ్ ద్వారాగా మన పెద్ద లీడర్స్ లేదా మా టాప్ అప్లైనర్స్ జరిగే మీటింగుల్లో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చక్కగా బిల్డ్ అవుతుంది అన్నమాట. టీం మొత్తానికి బిల్డ్ అవుతుందండి, ఒక్కరు కాదు. అసలు ఎలా మాట్లాడాలా, ఎలా గౌరవంగా ఉండాలా, ఎలా నడవాలా, ఎలా నేర్చుకోవాలా, ఎదుటి వ్యక్తిని ఎలా సంబోధించాలి, ఇవన్నీ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయండి. నిజంగా మనకు జరిగే ఆ ఈ మీటింగ్లు, సెమినార్లు అవనాయండి, లేకపోతే టీమ్ బిల్డింగ్ మీటింగ్లు అవనాయండి, లేకపోతే సిఎన్టీలు అవనాయండి, ఏవైతే అవనాయండి, అందులో నేను ఎక్కడ చాలా చోట్ల ఏ సెన్సర్ అలాంటి బయట మీటింగ్ వెళ్ళాను కానీ
మన యొక్క స్త్రీలను గౌరవించే విధానం ఇందులో అద్భుతంగా ఉంటదండి, అద్భుతంగా ఉంటది. ఇది వాస్తవం అన్నమాట. అంత గొప్పగా, అంత మర్యాద పూర్వకంగా నేను ఎక్కడా చూడలేదు. ఆ మాట్లాడే తీరు అవనండి, ఆ గౌరవం అనండి. నేను కూడా కొంత ఈ మీటింగ్కి వచ్చిన తర్వాత నిజం చెప్తాను, నా నాయి కొన్ని మార్చుకున్నానండి. ఇది మీరు నమ్మరు. నాయి నా నా యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్స్ అనేవి నాకు ఎంత చదువుకున్నా కొన్ని విషయాల్లో నేను కూడా ఆ ఏయో చిన్నవే పొరపాట్లు అనేవి జరుగుతాయి. అవి కొన్ని మార్చుకున్నానండి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇది నిజమండి ఇది. కాబట్టి అలాంటి అలాంటి అవకాశం కూడా మన మీటింగుల్లో వస్తదండి. ఏది పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది. ఈ అన్ని చోట్ల రావండి. డబ్బు సంపాదించేస్తాడు, కారులో తిరుగుతాడు కానీ నాకు మర్యాద తెలియదు. కానీ ఇందులో తెలుస్తదండి. గౌరవించడం ఏంటి, మర్యాద ఏంటి, ఎదుటి వ్యక్తి గౌరవం కాపాడడం, ఎదుటి వ్యక్తిని కించపరచకుండా ఉండడం, ఎంత గౌరవంగా, వినయంగా, చక్కగా అందరూ కూడా చాలా బాగా మాట్లాడతారు. ఇది నాకు చాలా నచ్చిందండి. ఈ ఈ ఈ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో ఈ మీటింగుల్లో మన డైరెక్ట్ మార్కెటింగ్ సెల్లింగ్ బిజినెస్ లో మన వెస్టేజ్ ద్వారాగా జరిగే మీటింగుల్లో నాకు చాలా ఇంట్రెస్ట్, వండర్ఫుల్ అన్నట్టుంది ఆ విషయం. ఓకే అండి. క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ పాసిబుల్ అంటే, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ పాసిబుల్ అంటే మనకి ఇంకా నిజంగా వీటికి యాడ్లు ఉండవండి. ఎవరో ఆ, ఇది బాగుంటదని చెప్పడానికి టీవీలోను అలాంటివి ఏమి రావు. కానీ మరి మన ప్రొడక్ట్ బాగుంటాయని ఎలా తెలుస్తుంది? మనమే అండి, మనమే. మనం వాడిన తర్వాత మనకే తెలుస్తుంది, అది మనం ఇంకొకరికి చెప్తాం. కాబట్టి రెండోది ఏంటంటే, ప్రొడక్ట్ డైరెక్ట్ గా మనం పర్చేజ్ చేస్తాం కాబట్టి ఏ మాత్రం బాగోపోయినా అస్సలు వాడం. కాబట్టి అన్ని ప్రొడక్ట్లు కూడా గ్రేడ్ 1 ప్రొడక్ట్స్ అండి. గ్రేడ్ 1 ఉంటాయండి. ఇంకా రెండో రకం అనేది మన దాంట్లో ఉండదు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నానండి. నేను అంటే ఆ, ఒక మేడం ఉందండి, యాటలపాలెం ఈశ్వరమ్మ గారు అని. ఆ మేడము తో నన్ను తీసుకెళ్ళిందండి. నేను మాట్లాడడానికి నన్ను తీసుకెళ్ళింది. ఆవిడ అక్కడికి మేము వెళ్ళినప్పుడు ఒక కస్టమర్, ఒక ఆవిడ వచ్చిందండి. నాకు ఏళ్ల మధ్యలో ఆ చిన్నగా బద్దలాసిపోవడం, లేకపోతే రక్తాలు కారడం జరుగుతుందండి. నేను బయట వాడే సబ్బుల వల్ల, పాత్రలు క్లీన్ చేయడానికి వాడే సబ్బు వల్ల, లేదా బట్టలు ఉతుకునే సర్ఫ్ వల్ల కూడా అని చెప్తే, మేము ఏం సజెస్ట్ చేసామంటే స్కిన్ అండ్ మైల్ క్యాప్సూల్స్ ఒకటేనే కడుపులోకి వేసుకోమన్నాను. అలోవెరా ఒకటి ఇచ్చాను. రెండోది ఏంటంటే సర్ఫ్ పౌడర్ మందు వాడమన్నాను. స్క్రబ్ మన లిక్విడ్, డిష్ వాష్ లిక్విడ్ మందు వాడమన్నాను. మేము వెళ్ళిన వారం రోజులకి చాలా హ్యాపీ ఫీల్ అయిందండి ఆవిడ. మేము వెళ్ళిన వారం రోజులకి చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి. ఆ చక్కటిది ఇచ్చారు. నాకు ఎన్ని మందులు వాడాను, లై రాశాను, ఈ రాశాను, ఏం తగ్గలేదు. హ్యాపీగా ఏమీ లేకుండా చక్కగా వాడితే మామూలుగా మారిపోయింది. ఇక్కడ స్కిన్ మామూలు శరీరం అయిందని చూపించిందండి. నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. అంత గొప్పగా ఉంటాయండి మన ప్రొడక్ట్లు. అసలు ఆ ఎవరైనా కానీ ఏదైనా వీటి గురించి నెగిటివ్ చెప్పారు అనుకోండి, వాళ్ళు కావాలని చెప్పినట్టు అనుకుంటాను నేను. కావాలని అంటే ఎందుకు కావాలని చెప్పాను అంటున్నానంటే, నేను జాయిన్ అయిన కొత్తలో అంటే ఇక్కడ కాకినాడ ఆ, అది మాదాపట్నంలో ఒక ఆవిడకి కాకినాడ మీటింగ్ తీసుకెళ్లి, కాకినాడలో ఆ రోజు ఆ ఈశ్వరరావు గారు మీటింగ్ జరిగిందండి. ఇప్పుడు 2 years బ్యాక్ ఈశ్వరరావు గారు మీటింగ్ జరిగితే అక్కడ నేను ఆ, ఒక ఆవిడ మా బామ్మర్ది చెప్తే తీసుకొచ్చాడు. ఆవిడ గ్యాస్ట్రిక్ ఉందండి. గ్యాస్ట్రిక్ ఉందంటే ఈ అలోవెరా ఒకటి వాడంటే చాలు మీకు తగ్గుతుంది అనేసి అలోవెరా ఇచ్చాను. అప్పుడు నాకు ప్రొడక్ట్ గురించి చెప్పడం కూడా నాకు కొత్త అండి. సార్కి ఎవరికో ఫోన్ చేసి ఉంటాను. అలోవెరా ఒకటి ఇచ్చాను. అలోవెరా పట్టుకెళ్ళి ఇస్తే ఒక వారం రోజులు పోయిన తర్వాత, 15 రోజులు పోయిన తర్వాత మా బామ్మర్ది అన్నాడు, ఆ, ఆవిడకి ఏం తగ్గలేదంటే బావగారు అని చెప్పాడు. అయితే నేను సరేలే తగ్గకపోతే మరి మనం ఏం చేస్తాం, నేను ఒకసారి వెళ్తానులే అనేసి ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళి ఆవిడ పిలిచి, మేడం గారు మీకు గ్యాస్ట్రిక్ తగ్గలేదు అన్నారు కదా,
ఎన్ని వేసుకున్నారండి అని అడిగితే వేసుకున్నానండి అనడం జరిగింది. ఒక్కసారి బాటిల్ పట్టరండి చూస్తాను అసలు ఎన్ని వేసుకున్నారంటే అదో ఫీలింగ్ తో ఏదో తెచ్చిచ్చింది. నిజం చెప్పండి ఎన్ని వేసుకున్నారంటే 2 క్యాప్సిల్స్ వేసుకున్నట్టండి. 2 క్యాప్సిల్స్ ఓన్లీ. ఎలా తగ్గుతుందండి? అలాంటి వాళ్ళు కూడా మనకి ఎదురవుతూ ఉంటారండి. తర్వాత క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ పాసిబుల్ అండి మన దాంట్లోను. ఈ ఈ పాయింట్ల గురించి నేను కొద్దిగా ఎక్కువ చెప్పానేమో, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఇంతవరకు చెప్పవలసినంత అవసరం లేదండి. జస్ట్ అలాగా ఆపర్చునిటీ ఉంటది, పర్సనల్ డెవలప్‌మెంట్ ఉంటది, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ పాసిబుల్ ఇలా చెప్పుకుంటూ పోతే సరిపోతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ పాసిబుల్ మెనీ మోర్. అంటే ఇది మనం ఒక సర్టెన్ టైం అంటే ఒక 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు. 3 ఇయర్స్ నుండి 5 ఇయర్స్ అండి. 5 ఇయర్స్ మనం ఈ టైం పెట్టుకోవాలండి. ఎవరైనా సరే ఈ టైం పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇంత టైం అంటే మీకు డబ్బులు రావడానికి ఇంత టైం అవసరం లేదండి. డబ్బులు రావడానికి 1 ఇయర్ లోనే వస్తాయి. అది 1 ఇయర్ లోపే వస్తాయండి. అంటే తక్కువ నుంచి. అయితే నేను అనేది ఏంటంటే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఎందుకు అంటున్నానంటే ఇక్కడ లీడర్స్ మీ కింద ఉన్న లీడర్స్ స్థిరంగా ఉండడం అనేది కొంచెం టైం పడుతూ ఉంటదండి. ఒకడు వెనక్కి లాగుతాడు, ఒకడు ముందుకు లాగుతాడు. అర్థం అవ్వకండి అది. డైరెక్ట్ మార్కెటింగ్ బిజినెస్ గురించి అర్థం అవ్వక అది డైరెక్ట్ మార్కెటింగ్ సెల్లింగ్ బిజినెస్ లో ఒక సిస్టమ్ ఉంటదండి, లేదా ఒక ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ ఆ సిస్టమ్ ఫాలో అవ్వకపోతే అది ఎన్నాళ్ళున్నా ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి ఏమవుతుంది అప్పుడు కింద టీము ఆ ప్రాసెస్ ఆ సిస్టము ఎవరైతే అనుసరించరో అప్పుడు ఈ అప్పలైనర్ ఉన్నారు కదా, అప్పలైనర్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారండి. మరి తప్పదు అది. అందుకని ఈ టైం ఉండాలండి. 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు 5 ఇయర్స్ టైం పెట్టుకోండి. ఈ 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల టైం ఎవరైతే పెట్టుకుని వర్క్ చేస్తున్నారో వీళ్ళకి 5వ సంవత్సరం కంప్లీట్ అవుతుంది అనుకోటి టీం బిల్డ్ అయిపోద్దండి. బాగా టీం బిల్డ్ అయిపోద్ది. చక్కగా ఉంటది అన్నమాట ఇంకా. అప్పుడు వీళ్ళు ఈ ఈ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల టీము ఉన్న ఉన్న టీం ఉంది కదండి. ఆ టీం నుంచి టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటదండి. టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటది. ఏమో ఎంత జరుగుతుందని పక్కనెట్టండి. టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటది ఖచ్చితంగా. ఇప్పుడు ఈ స్కీములు బయట స్కీములు ఉన్నాయి కదండి. ఆ బయట స్కీములు ఆ మీరు ఒక 500 ఎట్టి జాయిన్ అయితే కిందోడు మళ్ళీ 500 ఎట్టి జాయిన్ అవుతుంది. మళ్ళీ కిందోడు 500. ఇలాగా 500 కట్టి 500 కట్టి 500 కడితేనే మీకు డబ్బులు వస్తాయి అక్కడ. ఇక్కడ అలా కాదండి. మనదేటిది మన మార్కెటింగ్ సెల్లింగ్ బిజినెస్ కాబట్టి మీకు టీం ఎప్పుడైతే బిల్డ్ అయ్యిందో ఈ టీము 5 సంవత్సరాలకు బిల్డ్ అయిన టీం చాలా ఉంటది కాబట్టి ఈ టీం మొత్తం కొంత టర్న్ ఓవర్ జరుగుతుంటుంది. ఆ టర్న్ ఓవర్ మీద 2 లక్షలు రావచ్చు, నెలకు 3 లక్షలు రావచ్చు, లేకపోతే 5 లక్షలు రావచ్చు అండి. చెప్పలేం. మీ యొక్క టీం యొక్క పరిస్థితిని బట్టి ఈ టర్న్ ఓవర్ ఏంటండి కడితే వచ్చి కదండి. డబ్బులు కడితే వచ్చేది కాదు. వాళ్ళు వాడుకోవడానికి ఎక్కడైనా కొనిది కాబట్టి ఇక్కడ కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళు వాడుకోవడానికి కొన్న దాని మీద మీకు కొంత మనకు 9 రకాల 9 టైప్స్ ఆఫ్ ఉన్న ఇన్కమ్ ఏదైతే ఉందో అది మీరు ఏ పొజిషన్ లో ఉంటే ఆ పొజిషన్ లో యాడ్ అవుతుంది కాబట్టి 5 ఇయర్స్ పెట్టుకోవడం వల్ల మీరు 5 ఇయర్స్ తర్వాత మీరు అంత పని చేయవలసినంత అవసరం ఉండదండి. ఇదండి. అంటే నేనేం చెప్తున్నాను, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ పాసిబుల్ మెనీ మోర్. అందుకని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ పాసిబుల్ మెనీ మోర్. ఎంతకైనా వెళ్ళొచ్చండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అదండి. అంటే మీరు ఉన్న పని చేయకుండా అంటే పని అంటే కొంత తక్కువ ఉంటుందండి. అలాగా మామూలుగా చూసుకోవడం అలా ఆ టైప్ ఆఫ్ ఉండొచ్చు. ఈ ఫ్రీడమ్ అనేది జరుగుతుంది. అంటే మనం చేసుకునే బయట పనుల కంటే ఇది చాలా బెటర్ గా అనిపిస్తుంది. ఇది ఇంకొకటి ఏంటంటే 10వ పాయింట్ మన యొక్క ఇది మామూలుది కాదండి. ఇది ఒక నీ కింద ఒక మహాసముద్రంలో తయారవుతుంది. నీ కింద ఉన్న టీము ఒక పెద్ద టీము ఏర్పడుతుంది. అది ఏమవుతుందంటే నీ పిల్లల తలరాతలు మార్చే శక్తి ఉన్న ఏకైక విప్లవాత్మకమైన ఇండస్ట్రీ కింద మారిపోద్ది అనమాట. ఇది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. అయితే దీనికి కొన్ని మనం బయటికి చూసుకోవచ్చండి. బయట అంటే
మనకంటే మన దేశంలో కంటే ముందుగా కొన్ని దేశాలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ సెల్లింగ్ బిజినెస్ మీద ఆ ఉన్నతమైన శిఖరాలకు అధిరోహించిన వాళ్ళు అధిరోహించిన వాళ్ళండి. ఇప్పుడు మన అమెరికా అనగా, చైనా అనగా, జపాన్ అనగా, ఇలాంటివి కొన్ని దేశాలు చూసుకుంటే, ఇంగ్లాండ్ అనగా ఆ చాలా దీని వల్లే డెవలప్మెంట్ అనేది జరిగింది అనేసి చెప్పడానికి ఇంకేమాత్రం ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే అండి, మనం ఇక్కడ 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 ఏమవుతుందంటే గవర్నమెంట్ కి మంచి సహకారం ఉంటుందండి. అందుకే డెవలప్మెంట్. గవర్నమెంట్ కి ఎప్పుడైతే మంచి సహకారం ఉంటుందో అలాంటి దేశాలు ఏ అయినా సరే డెవలప్ అవుతాయి. ఇక్కడ మనది అంత ఎక్కువ లోపం జరుగుతుంటదండి మన ఇండియాలో. ఎందుకంటే వెళ్ళవలసిన ట్యాక్స్ గవర్నమెంట్ కి వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు ఏ బయట షాపుల్లో కొనండి మీరు, ఎక్కడ ఏ బిల్లు ఇవ్వడు మీకు. వెళ్ళవలసిన ట్యాక్స్ గవర్నమెంట్ కి వెళ్దాం, ఇంకెక్కడ డెవలప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మాక్సిమం 85% ఎప్పుడైతే ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ బిజినెస్ లోకి వెళ్ళిందో ఇంకా ఇతర దేశాలు అన్నిటిలోకి ముందు ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మన జనాభా ఎక్కువ. అదొక ఇంపార్టెంట్ విషయం. 150 కోట్ల జనాభా అందరూ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ బిజినెస్ లో కొన్నారంటే దేశం మామూలు పరిస్థితిలో ఉంటుందా? ఎక్కడో ఉంటదన్నమాట. కాబట్టి ఈ అందుకనే ఇక్కడ ఈ ఈ ఈ ఈ సెంటెన్స్ ఇక్కడ ఇచ్చేవలసి వచ్చింది. భారతదేశ భావితరాల తలరాతలను మార్చే శక్తి ఉన్న ఏకైక విప్లవాత్మకమైంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని. ఇంకొక ఫైనల్ గా ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఫ్యూచర్ బిజినెస్ అండి. ఎవరి ఫ్యూచర్ అయినా సరే ఒక మంచి పొజిషన్ లో పెట్టడానికి ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ బిజినెస్ అనేది మంచిగా ఉపయోగపడుతుంది. ఇవండి మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ సంబంధించి ఉపయోగాలు. ఈ ఉపయోగాల గురించి మనం ఎవరితో అయినా దీనికోసం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఎందుకు రావు ఈ బిజినెస్ లోకి, నువ్వు చేసుకుంటే చాలా బాగుంటది, నువ్వు సంపాదించేది ఎంత, దానికంటే ఇది చాలా బాగుంటది, ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు నువ్వు ఏ బయటలో చేసినా ఇందులో ఏది కూడా నీకు అవకాశం ఉండదు అని మనం ఎప్పుడైతే చెప్పామో ఇంట్రెస్ట్ చూపుతారు, ఖచ్చితంగా రావడానికి అవకాశం కూడా ఉంటుందండి. అయితే అది కాకుండా మనం ఈ ఉపయోగాలే కాకుండా మన బిజినెస్ లో ప్రవేశించే సమయంలో కొన్ని మనకు కూడా తెలియాలండి. అంటే ఏంటంటే మనం ఎలా ఉన్నాం, మన యొక్క ఇందులో చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది, మనం చేయగలమా చేయలేమా. చేయొచ్చండి, ఏం లేదు, సిస్టమ్ నేర్చుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం జాయిన్ అయ్యేటప్పటికి కొన్ని బలహీనతలు ఉంటాయండి మనకు కూడా. ఏంటంటే ఏమన్నా కావచ్చు. కొంతమందికి రకరకాల అలవాట్లు ఉంటాయి, కొంతమందికి ఆ, మాట విధానం బాగోకపోవచ్చు, కొంతమందికి ఏమో ఆ, ఏ సంథింగ్ అవన్నీ కూడా మీకు తెలుస్తాయండి. ఏది మనలో ఉన్న బలహీనత ఏంటి, ఇది ఇలాగ ఉండకూడదు, మన మీటింగుల్లో చెప్తున్నారు కదా మనం ఎలా మార్చుకోవాలి, ఇది రాబో అవకాశాలను కూడా గుర్తించాలి. రాబో అవకాశాలు అంటే ఏం కాదండి, మన కంపెనీ చాలా చాలా పెడుతూ ఉంటదండి. ఒక్కొక్కసారి ఆ మధ్యకాలంలో థాయిలాండ్ ట్రిప్ గురించి కొన్ని పెట్టింది. అవన్నీ తెలుసుకుని ఆ ప్రకారంగా బిజినెస్ డెవలప్ చేసుకుంటే ఇంకా ముందుకెళ్తాం. ఆ అలాంటి కొంచెం చూసుకుంటూ ఉండాలి. అలాగే మన టీంలో మీకున్న టీం ఏదైతే ఉందో ఆ టీంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా ప్రొడక్ట్ విషయంలో లేదా మాట్లాడే విధానంలో ఇలాంటివి కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తించుకుంటూ ఉండాలా. కంపెనీ గురించి బాగా తెలుసుకోవాలా, కంపెనీ పాలసీ ప్రొడక్ట్స్ గురించి కూడా తెలుసుకోవాలా, ఇతర కంపెనీల గురించి కూడా కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలండి. ఆ అయితే అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఎక్కడికన్నా కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదేదో ఎక్కువ చెప్తే చెప్పొచ్చు, కానీ మనం ఆడి మించి చెప్పామనుకోండి, ఆడి స్తోమత తగ్గ చెప్పలేదు అనుకోండి, ఆడి మొత్తాన్ని కొండ మారుతాడు. కాబట్టి వాడి స్తోమతను కూడా మనం గుర్తించాలి. అది కాకుండా టీంతో సమయస్ఫూర్తి, టీం బిల్డ్ చేసుకునే విధానం, ఇవన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి ఉంటే చాలా చక్కగా మనం ఇందులో రాణించవచ్చు. మంచి ఫ్యూచర్ ఉంటది, మంచి ఇన్కమ్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా మీరు ఒకేసారి రాకపోయినా అలాగా పదే పదే ఏంటంటే చక్కగా మీకు అలవాటు అవుతాయి.
మీరందరూ కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్తారో, ఒక మంచి డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ, ఆ, అలాగే ఇందులో ఆ, నా లైఫ్ లైన్ కూడా ఉన్నారో చాలా చక్కగా జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అలాగే నాకు ఆ సమయం ఇచ్చిన భూపతి గారికి థ్యాంక్స్. అలాగే మా టాప్ అప్లైనర్ రౌండ్ డైరెక్టర్ రవి సార్ గారికి కూడా చాలా థ్యాంక్స్. నాకు ఇలా మాట్లాడడానికి కూడా ఈ సమయం ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను ఇంకా ఇందులో ఒక మంచిగా ఇంకా బాగా ఎదగాలని నేను ఆశపడుతున్నాను. తర్వాత నా టీం అందరూ కూడా నా లైఫ్ లో ఉన్నానండి, నా టీం అవునండి. చాలా మంది బ్రాంజ్ డైరెక్టర్లు అవడం జరిగిందండి. మాక్సిమం ఇప్పుడు ఒక 15 మంది వరకు ఉన్నారండి బ్రాంజ్ డైరెక్టర్లు అయ్యి. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ స్టెప్ అనేది కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకొని తీసుకుంటే ఇంకా మంచి ఇన్కమ్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. ఓవర్. థ్యాంక్ యూ సార్. సార్ సూపర్ సెషన్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ అండి. డైరెక్ట్ సెల్లింగ్ మీద మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేశారండి. అదే విధంగా థ్యాంక్ యూ ఫీల్డ్ లో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సెషన్ సార్. సో లీడర్స్ మిగతా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకునే ముందుగా మన సార్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. సార్ రవికృష్ణ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెన్న వెంకటేశ్వర గారు. సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ అండి, చాలా అద్భుతంగా చెప్పారు. చాలా చాలా బాగుంది. డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలనే విషయాన్ని ఒక 10 పాయింట్లలో చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే ఈ బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్ ఎందుకు చేయాలనే విషయాన్ని టీం అందరికీ బాగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా చెప్పారు. లీడర్స్ విన్నారు కదా, 37 పార్టిసిపెంట్స్ ఉన్నారు. జస్ట్ కొంచెం ఓపిక్గా ఉండండి, ఒక 5 నుంచి 10 నిమిషాలు. ఎందుకంటే లెఫ్ట్ అయిపోతే మన ఇంకా లీడర్స్ ఎవరైనా ఏమైనా మాట్లాడితే తెలియదు మీకు. ఎందుకంటే మంచి మంచి లీడర్స్ ఉన్నారు, ₹1,00,000 సంపాదించే లీడర్స్ ఉన్నారు, మంచి ఇన్కమ్ తీసుకునే లీడర్స్ ఉన్నారు మన మధ్యలో. మరి ఒక పావుగంట అరగంటలో మనకి ఏం కాదు, నేను అదే చెప్పాను. ఒక సినిమా థియేటర్కి వెళ్తే దాదాపు కొన్ని వందల మంది ఉంటారు. 3 గంటల పాటు దాంట్లో ఏమీ రాదని తెలిసినప్పటికీ కూడా ఒక్కడు కూడా కదలకుండా ఉంటారు. దాదాపు 2 గంటల 45 నిమిషాలు కావచ్చు, 3 గంటలు కావచ్చు. కానీ మన జూమ్ మీటింగ్ లో కనీసం ఒక గంట సేపు మనం ఓపికగా ఉండలేకపోతే ఎలా? సో లీడర్కి ఉండాల్సినటువంటి మెయిన్ క్వాలిటీ. చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఈ బిజినెస్ లో డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలి, చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి, నిజంగా చాలా బాగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి చిన్న వెంకటేశ్వర గారు. ముఖ్యంగా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అందరూ మీరు చూసే ఉంటారు. ఈ కస్టమర్ కేర్ అనేటువంటిది అంటే లైఫ్ లైన్స్ కి ఇంకా డెప్త్ కి వెళ్ళాలి. ఈ విషయం కస్టమర్ కేర్ అనేది మనకు తెలుగులో కూడా కంపెనీ పెట్టిందండి. ఆల్రెడీ దానికి సంబంధించిన సైట్ షేర్ చేశాము. కాబట్టి మీరు లీడర్స్ ఎవరైనా సరే ఏదైనా ఇబ్బంది ఉంటే, అంటే ఏదైనా కావచ్చు, పీవీ విషయం కావచ్చు, చెక్స్ విషయం కావచ్చు, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ఏదైనా వెస్టేజ్ కి సంబంధించి ఏదైనా కావాలి అనుకుంటే ఏదైతే మనకి తెలుగులో ఉందో ఏపీ తెలంగాణ కోసం ప్రత్యేకించి మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు కూడా మనకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి మనం ఎవరైనా మాట్లాడొచ్చు. ఎందుకంటే లీడర్ గా అప్డేట్ అయ్యేటప్పుడు ఏదైతే కొత్త విషయాలు వస్తున్నాయో ఆ విషయాలన్నీ కూడా మనం గమనించి మన టీంకి మనం తెలియజేస్తూ ఉండాలి. మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే